హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. పైనాపిల్ హల్వా చేసుకుందాము. చూద్దాం ఎలా చేయాలో. ముందు కడాయి పెట్టాలి. కడాయి పెట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత పైనాపిల్ 1 కప్పు, హాఫ్ కప్పు నెయ్యి, పావు కప్పు చక్కెర, 1 పెద్ద కప్పు రవ్వ, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూను. ముందు కడాయి వేడెక్కిన తర్వాత ఘీ అనేది వేసుకోవాలి. నెయ్యి హాఫ్ కప్పు నెయ్యి వేసుకుని అది వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్, మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయొచ్చు. సన్నగా కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, ఇలాచీలు అన్నీ ఉన్నాయి. అవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత 1 కప్పు పైనాపిల్, మనం రవ్వ ఏ కప్పుతోనో తీసుకున్నామో ఆ కప్పు పైనాపిల్, అవి కూడా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. వేయించుకోవడం టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యిలో వేయించడం వల్ల పైనాపిల్. అవి కొద్దిగా వేయిన తర్వాత 1 పెద్ద కప్పు రవ్వ వేసుకోవాలి. మన డ్రై ఫ్రూట్స్ సపరేటు, పైనాపిల్ సపరేటు అవి తీసే అవసరం ఏముండదు. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పైనాపిల్ వేయాలి. పైనాపిల్ వేగిన తర్వాత మన రవ్వ వేసుకోవాలి. సన్న రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ, ఉప్మా రవ్వ. అది కొద్దిగా వేగిన తర్వాత మనం కలుపుతూ ఉంటే అడుగంటదు, మాడిపోదు. పైనాపిల్ అనేవి మంచిగా ఉడికిపోయినాయి. ఇట్లా అంటే కట్ అయిపోతాయి. మన కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూ ఉండడం వల్ల అడుగంటదు. ఇగో వేగిపోయింది, కొద్దిగా కలర్ వచ్చింది, తీసేయాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అదే కప్పుతో అవి కొద్దిగా మసిలిన తర్వాత వాటర్ అనేది ఉడికిపోవాలి. కొద్దిగా రవ్వ అంటుకుంది అని ఆ రవ్వని వాటర్లో వేసేసా. చక్కెర పావు కప్పు, రవ్వ పెద్ద కప్పు ఉంటే పావు కప్పు చక్కెర. మనము మిల్క్ మేడ్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా చక్కెర అనేది తక్కువ వేసుకోవాలి. స్వీట్ని మీరు ఎలా తింటే అలా వేసుకోండి. వాటర్ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, పైనాపిల్, రవ్వ ఈ 3 వేసేయాలి. అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి రవ్వ అనేది. తొందరగా ఈజీగా ఉడికిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది హల్వా అనేది. ట్రై చేయండి. మిల్క్ మేడ్ వేయాలి, 1 2 టేబుల్ స్పూన్. మిల్క్ మేడ్ అడుగంటుతుంది కాబట్టి తొందరగా కలుపుకోవాలి మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత. దాని తర్వాత ఫుడ్ కలరు, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. కొద్దిగా వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్, 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా హల్వా రెడీ అయిపోయింది. పైనాపిల్ హల్వా. శివరాత్రి కదా, శివునికి ప్రసాదంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో హల్వా అనేది. మీకు మా వీడియోలు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.